మామూలుగా ఆయన వైద్యుడు. అమ్మా నాన్న నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు. డాక్టర్గా సేవలు అందించడంతో సరిపెట్టుకోకూడదని అనుకున్నారేమో రాజకీయాల్లోకి వచ్చారు. పేదల సమస్యలపై పోరాడారు. గత ఎన్నికల్లో గెలిచి నిలిచారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గళమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గ ముఖ చిత్రంపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో పాల్వాయి హరీష్ బాబు కుటుంబం 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. తల్లిదండ్రులు పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి వారసత్వంగా హరీష్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. పాల్వాయి పురుషోత్తమరావు సిర్పూర్ నియోజకవర్గం నుండి 1989, 1994లో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో 3వసారి పోటీ చేశారు. కానీ ఎలక్షన్స్ కు 3 రోజుల ముందు నక్సలైట్లు పాల్వాయి పురుషోత్తమరావును కాల్చి హత్య చేశారు. దీంతో ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి 1999లో టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి చెందారు. ఆ ఓటమి తర్వాత 2004 నుండి 2018 వరకు పాల్వాయి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. 2018లో పాల్వాయి హరీష్ బాబు వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేశారు. హరీష్ బాబు రాజకీయాలకు వచ్చే ముందు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలని 2018లో మే నెలలో నియోజకవర్గంలో బెజ్జూరు మండలం రెబ్బన పంచాయతీ పరిధిలోని లుంబిని నగర్ నుండి పాదయాత్ర చేశారు. 600 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన 2018 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఫిబ్రవరి 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఏప్రిల్ నెలలో పెంచికలపేట మండలం కొండపల్లి పోడు రైతుల పక్షాన పోరాడి 40 రోజులు జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయన 2022లో ప్రాణహిత ప్రాజెక్టు సాధన కోసం 75 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కోనేరు కోనప్పపై 3043 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండు 2023లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు గెలుపు కోసం ప్రయత్నించాయి. బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీంతో 2 పార్టీల ఓట్లు చీలడంతో 3వ అభ్యర్థి హరీష్ బాబుకు కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. పాల్వాయి హరీష్ బాబు విద్యావంతుడు అవడం, ఒకసారి ఓటమి చెందినా కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం పోరాటం చేయడం, పాదయాత్రలు చేయడం కలిసొచ్చాయి. పోడు భూముల పట్టాల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లడంతో ప్రజల్లో సానుభూతి వచ్చింది. బీఆర్ఎస్పై వ్యతిరేకత సైతం కలిసొచ్చింది. పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి వారసుడు కావడం కూడా గెలుపుకు ఒక కారణమని పలువురు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పోడు రైతులకు పట్టాలు ఇప్పిస్తా అని ఆయన హామీ ఇచ్చారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లో ఉద్యోగాల్లో లోకల వారికి ప్రాధాన్యత కల్పిస్తామని మాట ఇవ్వడం కూడా ఆయన గెలుపుకు కలిసొచ్చింది. ఇచ్చిన హామీలకు సంబంధించి పోడు భూముల సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.